నిక్ వ్యూజికిక్ వరల్డ్ ఫేమస్ మోటివేషనల్ స్పీకర్, మాటల మాంత్రికుడు, అద్భుతమైన ప్రసంగాలతో ఎంతో మంది జీవితాలను మార్చేసిన గొప్పోడు. కాళ్ళు చేతులు లేకుండా బతుకు బాటను ఎలా పూలబాటగా మార్చుకోవాలో ప్రపంచానికి చూపిన నిజ జీవితపు హీరో. అలాంటి హీరో మనకు ఉన్నాడు. చేతులు లేకున్నా ఆత్మవిశ్వాసంతో గమ్యం వైపు ఎలా అడుగులు వేయాలో చూపుతున్నాడు. ఆడుతూ పాడుతూ తిరిగే వయసులో చేతులు కోల్పోతే జీవితం నరకంలా మారుతుంది. ఇలాంటి కష్టమే ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరివారిగూడెంకు చెందిన రాజుకు వచ్చింది. 6 ఏళ్ల వయసులో కరెంట్ షాక్తో 2 చేతులు పోయాయి. చదువుకు దూరం కావడంతో పసిమనసుకు పెద్ద గాయమైంది. ఈ బాధ నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టింది. అమ్మా నాన్నల ప్రోత్సాహంతో మెల్లిగా వైకల్యాన్ని మర్చిపోయాడు. ఒంటరిగా ఉండకుండా పశువులను కాయడానికి వెళ్లేవాడు. ఆ తర్వాత ఈత నేర్చుకున్నాడు. చిన్నతనంలోనే తన 2 చేతులను కోల్పోయాడు. చాలా బాధపడ్డాడు, 2 చేతులు లేవే అని. ఆ విషయం తెలియకుండా మేము అందరం మా అన్నయ్యని సపోర్ట్ చేస్తాం, అన్ని పనులు చేస్తాం. మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్యలు అందరం సపోర్ట్ చేస్తాం. మేమందరం చదువుకునేవాళ్ళం, తన ఇంట్లో ఉండేవాడు మా అన్నయ్య. ఖాళీగా ఉండకుండా మేము లెటర్లు రాసేవాళ్ళం, మాకు కూడా రిప్లైలు మా అన్నయ్య రాసేవాడు. అలా అని చదువుకోవాలని తనకు కూడా ఇంట్రెస్ట్ ఉండటంతో 10th, ఇంటర్, డిగ్రీ, బీఈడి కంప్లీట్ చేశాడు. ఇప్పటికైనా అధికారులు మా అన్నయ్యకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటాను. మనసు చదువుపైకి మళ్లడంతో కాళ్లతో కలం పట్టాడు. కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని పట్టుదలతో రాయడం, చదవడం నేర్చుకున్నాడు. తనను కంటిపాపలా చూసుకుంటున్న చెల్లికి ఫస్ట్ లెటర్ రాశాడు. పట్టుదలతో చదివి 10th క్లాస్ పాస్ అయ్యాడు. దాతల సాయంతో ఇంటర్, డిగ్రీ, బీఈడి పూర్తి చేశాడు. వికలాంగుల కోసం ప్రభుత్వం నిర్వహించిన సన్మార్గ్ ఉచిత కంప్యూటర్లో డిప్లొమా కూడా కంప్లీట్ చేశాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎంఏ పూర్తి చేయలేకపోయిన రాజు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నాడు. జాబ్ సాధిస్తానన్న విశ్వాసంతో ఉన్నాడు. తెలియని వయసులో 2nd క్లాస్లో కరెంట్ షాక్ వల్ల నేను 2 చేతులు కోల్పోయాను. ఆ తర్వాత చదువుకు దూరమై చాలా బాధపడ్డాను. ఎలాగైనా చదువుకోవాలని పట్టుదల నాలో పెరిగి నేను కాళ్ళతో రాయడం ప్రాక్టీస్ చేశాను. అలా రాయడం ప్రాక్టీస్ చేయడానికి 1 సంవత్సరం పట్టింది. 10th పాస్ అయ్యి అదే సంవత్సరం మనుగురు జూనియర్ కాలేజీలో ఇంటర్ చేశాను. తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత భద్రాచలం ఏజెన్సీ బీఈడి కాలేజీలో కూడా బీఈడి పూర్తి చేశాను. ఎస్సీలో 1 మార్క్తో నేను ఉద్యోగం కోల్పోవడం జరిగింది. ఈసారి ఎలాగైనా టీఎస్సీ కొట్టాలనేది నా గోలు. ఏజెన్సీలో పుట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన రాజు తన వైకల్యం గురించి ఎన్నడూ బాధపడలేదు. గెలుపు కోసం తపిస్తూ ఉన్నత మార్గం వైపు ప్రయాణిస్తున్నాడు.